పుష్ప 2 ది రూల్ మూవీ డిసెంబర్ 5న 6 భాషల్లో థియేటర్స్కి వచ్చింది. ఈ మూవీ కోసం 3 ఏళ్లుగా అభిమానులు ఎదురు చూస్తూ వచ్చారు. ఇక అభిమానుల ముందుకొచ్చిన పుష్పరాజ్ నటనకు ఫిదా అవుతున్నారు. సినిమా తొలి రోజే 250 కోట్లు కలెక్ట్ చేస్తుందంటూ ట్రేడ్ వర్గాలు సైతం అంచనాలు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పుష్ప 2 ఓటీ ప్లాట్ఫారంపై చర్చలు మొదలయ్యాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ పుష్ప 2 హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది. ఏకంగా 250 కోట్లకు పుష్ప 2 స్ట్రీమింగ్ హక్కులను కైవసం చేసుకుందని టాక్. అయితే మైత్రి మూవీ మేకర్స్ పుష్ప 2 ఓటీ ప్లాట్ఫారంపై అధికారికంగా అనౌన్స్ చేయలేదు. కానీ ఈ విషయానిపై నెట్ఫ్లిక్స్ తమ అధికార ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ప్రకటించింది. ఆ పోస్టర్లో పుష్ప అజ్ఞాతం నుండి బయటకు వచ్చి బాక్స్ ఆఫీస్ను రూల్ చేయబోతున్నట్లు, పుష్ప 2 ది రూల్ త్వరలోనే నెట్ఫ్లిక్స్లో తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ మరియు హిందీ భాషల్లో రిలీజ్ కానుంది అంటూ పోస్టర్ ద్వారా వెల్లడించారు. 2021లో వచ్చిన పుష్ప పార్ట్ 1 హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో 30 కోట్లకు దక్కించుకుంది. పార్ట్ 1 విజయం సాధించడంతో పుష్ప సీక్వెల్ కోసం అమెజాన్కు నెట్ఫ్లిక్స్ మధ్య ఎంతోగానో పోటీ ఏర్పడిందట. చివరికి దాదాపు 3 రెట్లు ఎక్కువ మొత్తంతో పుష్ప 2ను నెట్ఫ్లిక్స్ కైవసం చేసుకుందని తెలుస్తోంది. ఇక పుష్ప 2 థియేటర్లు డిసెంబర్ నెల మొత్తం ఆడే అవకాశం ఉంది. అంతేకాదు సంక్రాంతి వరకు కూడా రూల్ చేసే సత్తా లేకపోలేదు. ఇక పుష్ప 2 థియేటర్ రన్ ముగిసాక అంటే 3 నెలల తర్వాతనే ఓటీలలో స్ట్రీమింగ్కు వచ్చే అవకాశం ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.